హాయ్ హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్విఎస్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి చికెన్ అండ్ ములక్కడ కాంబినేషన్లో ట్రై చేద్దాం. ఇది ట్రై చేద్దాం కాదు కానీ ఆల్రెడీ మేము చేసాం. టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. ముందుగా దానికి కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి ఆనియన్స్, మిర్చి, ములక్కాడ, ఉప్పు, కారం, సాల్ట్ అండ్ కరివేపాకు, చికెన్. అండ్ మసాలాకు వచ్చేసి నేను వెల్లుల్లి, అల్లం, జీలకర్ర, ధనియాలు, ఒక ఇలాచి, 2 లవంగా, చిన్న దాల్చిన చెక్క ఇవన్నీ మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. సో ఇప్పుడైతే కడాయి పెట్టి ఆయిల్ పోసి ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ వేసుకుందాం. కాంబినేషన్ అయితే ఎవరైనా ట్రై చేయకపోతే ఒక్కసారైనా ట్రై చేయండి. ట్రస్ట్ మీ, చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది కదా, ఆనియన్స్ అయితే వేసుకుని బాగా ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ వేసుకున్నాం అండ్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఒకసారి ఆయిల్లో సెటిల్ డౌన్ చేసుకుందాం. ఆనియన్స్ని కలుపుకుందాం అండ్ కరివేపాకు కూడా వేసేద్దాం. కరివేపాకు, ఆనియన్స్ కలిపి ఫ్రై చేసేసుకుందాం. నెక్స్ట్ అది కరివేపాకు మాకైతే ఫ్రెష్గా దొరుకుతుందండి, ఎందుకంటే మాకు చెట్టు ఉంది కాబట్టి ఎక్కువ కూడా వేసాను. కరివేపాకు ఎక్కువైపోయిందా అనుకుంటారా, బట్ మాకు చెట్లు ఉన్నాయి కాబట్టి నేను ఎక్కువనే వేసాను. ఆయిల్లో బాగా ఫ్రై చేసుకున్నాం అనుకో, ఆ ఫ్లేవర్ అంతా కొంచెం కర్రీకి పట్టి బాగుంటుంది అన్నమాట. కొంచెం కానీ డెఫినెట్గా ఒకసారైనా ట్రై చేయండి. ఇలా చేసి చూడండి, తొందరగానే అయిపోతుంది అండ్ టేస్ట్ కూడా సూపర్బ్ ఉంటుంది. చూసారు కదా, ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయినాయి. ఆనియన్స్, కరివేపాకు బాగా ఫ్రై అయిపోయింది. సో ఇప్పుడు మనం దీంట్లో కట్ చేసి పెట్టుకున్న ములక్కాడ అయితే వేసుకుందాం. చూసారు కదా, ఫ్రై అయిపోయినాయి. సో దీంట్లో ములక్కాడ వేసుకుందాం అన్నమాట. కరివేపాకు అసలు కనిపించట్లేదు చూడండి, బాగా ఫ్రై అయిపోయింది. సో కరివేపాకు తినని వాళ్ళు కూడా ఇది తినేస్తారు, ఎందుకంటే కర్రీలో మనకి కనిపించదు. ఇప్పుడు పులిహోరలు అంటారా, ఉప్మాలా అంటారా, వేరే ఫ్రైడ్ రైస్లు అంటారా, కరివేపాకు కనిపిస్తుంది, తీసి పక్కన పెట్టేస్తారు. మా పాప అయితే అస్సలు కరివేపాకే తిందు. బట్ దీంట్లో అయితే అసలు కరివేపాకు నేను వేసినట్టు కూడా చెప్పను, ఎందుకంటే మా వంట అయిపోయి మేము తినేసాక కానీ ఈ వీడియో అప్లోడ్ అవ్వదు. సో అందుకనే తినని వాళ్ళైతే పక్కా ట్రై చేయండి, ఇలా చేసి పెట్టండి. వేరే ఏ కర్రీలో అయినా కానీ కరివేపాకు ఇలా ఆనియన్స్ వేసినప్పుడు ఫ్రై చేసేసామనుకో అది తెలీదు. ఫ్రైలకైతే తీసి సపరేట్గా పెడతారు కానీ కర్రీలో అయితే కనిపించదు ఇంకా. సో దీంట్లో ములక్కాడ అండ్ చికెన్ వేసేసుకొని ఒక్కసారి కలుపుకొని మూత పెట్టేద్దాం. అది తినని వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది ఇది టిప్ అయితే. సో అసలు దీంట్లో కరివేపాకు ఉన్నట్టు మీకు ఏమైనా తెలుస్తుందా? లేదు కదా. సో కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆ చికెన్లో ఉన్న వాటర్తోనే ఆ ములక్కాడ కూడా కుక్ అవుతుంది. సో ఆ చికెన్ ఫ్లేవర్ కూడా ములక్కాడకి పట్టి, ములక్కాడ ఫ్లేవర్ ఏమో చికెన్కి పట్టి, సో చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి, పక్కా 100% నేను చెప్పగలను, చాలా బాగుంటుంది కర్రీ. ఇది మా విలేజ్లో అయితే చేసుకుంటూ ఉంటారు. సో కాంబినేషన్ అయితే డెఫినెట్గా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి, టేస్ట్ ఎలా ఉంటుంది కాంబినేషన్లో అనేసి. సో అదనమాట. ఇప్పుడు మనకి వాటర్ కూడా ఇంకిపోయింది, చికెన్లో వచ్చిన వాటర్ కూడా ఇంకిపోయింది. సో ములక్కాడ కూడా కొంచెం కుక్ అయింది. సో ఒకసారి కలిపేసుకొని మళ్ళీ లిడ్ క్లోజ్ చేద్దాం, ఎందుకంటే అడుగు పట్టుతుందేమో అని చూసుకోవాలి కదా. సో ఎందుకంటే దాంట్లో వాటర్ వేయలేదు కాబట్టి మనం ఒకసారి కలుపుకొని మళ్ళీ లిడ్ క్లోజ్ చేసేద్దాం. కలపకపోతే అడుగు పడుతుంది కాబట్టి మళ్ళీ ఒక 2 minutes అలా వదిలేస్తే చూసారా ఆయిల్ వస్తుంది. సో మనకి చికెన్లో ఉన్న వాటర్ అంతా పోయిందన్నమాట. అది ఇప్పుడు దీంట్లో ఉప్పు,
కారం, పసుపు ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు సరిపడా వేసుకోండి. అండ్ మసాలా కూడా నేను ఇప్పుడే ఇదే స్టేజ్లో వేసేసాను. ఇందాక చూపించాను కదా నేను ఏమేమి మసాలా పట్టానని, కానీ నేను కొంచెం బరకగా పట్టాను. సో మనకి రోట్లో నూరిన ఫ్లేవర్ వస్తుందన్నమాట. గ్రైండ్ పేస్ట్ కింద చేయకుండా కొంచెం కచ్చపచ్చ అంటారు చూసారా. సో మసాలా అలా పట్టుకొని చూడండి, చాలా బాగుంటుంది. సో ఈసారి అయితే ట్రై చేయండి మీరు కూడా. సో మన మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఏంటంటే ఏది కూడా వేస్ట్ అవనివ్వు. అందుకని మిక్సీ గిన్నెలో కూడా వాటర్ వేసేసి దీంట్లోనే వేసేసాను. దాంట్లో ఉన్న మసాలా కొంచెం కూడా వేస్ట్ అవ్వకూడదని చెప్పేసి దీంట్లో వేసానమాట. తర్వాత దీనికి ములక్కాడ ఉడకాలి కాబట్టి కొంచెం ఆల్రెడీ మగ్గిపోయింది ఆయిల్లో, కానీ కొంచెం వాటర్ వేసుకొని సరిపడా వాటర్ మిక్సర్ తెలుస్తుంది కదా, సో ఎంత సరిపోతుందో వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మసాలా ముద్ద వేసాం కాబట్టి అది కొంచెం కర్రీ అంతా కలిసేంత వరకు ముక్కలకు పట్టేలాగా ఫ్రై చేసుకొని కలుపుకొని లిడ్ క్లోజ్ చేసేస్తే ఒక 5 minutesకి రెడీ అయిపోతుంది. లిడ్ క్లోజ్ చేసేస్తే అయిపోతుంది అన్నమాట. సో చూసారా, ఇప్పుడు చూస్తుంటేనే నాకు ఆ కర్రీ తినాలనిపిస్తుంది. ఫుల్ క్రేవింగ్స్ వస్తున్నాయి. సో చాలా టెంప్టింగ్గా ఉంది. ఆ స్మెల్ అయితే ఉన్నదండి, సూపర్ స్మెల్, చాలా బాగుంది. ఎప్పుడెప్పుడు అవుతుందా అని వెయిట్ చేశాను నేను ఆ కర్రీ. అండ్ నాకు మా బాబుకి అయితే చికెన్ అంటే పిచ్చి. డైలీ పెట్టినా కానీ చికెన్ తింటామన్నమాట. బిర్యానీ విత్ చికెన్ కర్రీ అయితే అబ్బా సూపర్. మాకు లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో చికెన్ లవర్స్ ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. మాకైతే చికెన్ అంటే చాలా ఇష్టం. మా హస్బెండ్ మటుకి మటన్ ఇష్టంగా తింటారు వాళ్ళు, మేమైతే చికెన్. సో ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని సరిపోకపోతే వేసుకుందాం. ఈ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు. సో నేను పక్కన కూడా రైస్ పెట్టేసాను కడిగి. సో ఓ పక్కన అది అవుతుంది, ఓ పక్కన ఇది అవుతుంది, కర్రీ అవుతుంది. సో చూసారు కదా, ఆయిల్ కూడా కొంచెం చుట్టూ తేలుతుంది. సో కొంచెం ఒక 1 or 2 minutes అది ఉండించుకొని మనం సాల్ట్ చూసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. సో ఎలా ఉందండి ఈ చికెన్ కర్రీ? నేను చేసే విధానం, మాట్లాడే విధానం కొంచెం అన్నా ఇంప్రూవ్మెంట్ ఏమన్నా ఉందా? కొంచెం చెప్పండి నాకు కూడా. సో మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ మటుకి డెఫినెట్గా క్లిక్ చేయండి. సో మన వేడి చికెన్ ములక్కాడ కాంబినేషన్లో కర్రీ అయితే రెడీ అయిపోయింది. పైన నేను కొంచెం కరివేపాకు వేసాను. సో మీకు కొత్తిమీర ఉంటే కొత్తిమీర, పుదీనా ఉంటే పుదీనా వేసుకొని చేసుకోవచ్చు. సో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలంటే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేసేయండి. బాయ్, స్టే ట్యూన్.